వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే, అన్నను మించి తమ్ముడు మరి రేజ్ అయిపోతారని చెప్పని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ అన్న ఏ తమ్ముడు ఏ విషయంలో అని అనుకుంటే కనుక ఖచ్చితంగా చెప్పేస్తాను. అది ఏంటి అంటే, మొన్ననే ఇంద్ర సినిమా రిలీజ్ అయితే అయ్యింది కదా. సో మామూలుగానే ఎంతో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది ఇంద్ర సినిమా. అటు యూఎస్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఆల్మోస్ట్ 67,000 సమ్ యూఎస్డీస్లో అయితే అక్కడ రావడం జరిగింది. సో ఆ రేంజ్లో చూసుకుంటే ఇంద్ర వసూళ్ళు దద్దరిల్లింది అని చెప్పొచ్చు. అంటే అప్పటి సినిమాని ఇప్పుడున్న యూత్ కూడా చాలా ఇష్టపడుతున్నారంటే చూడొచ్చు ఇంద్ర సినిమా ఎంతమందికి నచ్చిందో. మరి ఇప్పుడు అదే ట్రెండ్లో మరి తమ్ముడు సినిమా కూడా రాబోతుంది. అదే గబ్బర్ సింగ్. అందరికీ తెలుసు గబ్బర్ సింగ్ సినిమా ఏ స్థాయిలో ఆడింది. హరిశంకర్ గారి నుంచి వచ్చినటువంటి రీమేక్ ప్రొడక్ట్లో చాలా అద్భుతంగా హిలీరియస్గా కామెడీ పండించిన సినిమా ఏదిరా అంటే గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు. బేసికల్గా పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ అంటే అంత ఇష్టం లేదు, నాగబాబు కోసం చేశానని చెప్తుంటారు. బట్ గబ్బర్ సింగ్ సినిమా ఇప్పుడు తొందరలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రాబోతుంది. September 1st ఈ సినిమాని సో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్స్ చేసేసారు. ఆల్రెడీ టికెట్కి బుకింగ్స్ ఓపెన్ చేశారు అండ్ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అటు యూఎస్లో కూడా సత్తాని చాటేస్తున్నాయి. ఒకవేళ టికెట్స్ అన్ని బుక్ అయిపోయి వితిన్ ముందుగానే ఒకవేళ మొత్తం అంతా ఇదైపోతే కనుక అన్నని మించి తమ్ముడు సినిమాకి క్రేజ్ వచ్చేస్తుంది అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి చూడాలి September 2nd ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఏంటి అన్నది అయితే మనం అయితే వేచి చూడాలి. కొన్ని రోజులు మాత్రమే, దానికైతే టైం ఉంది, పెద్దగా దూరం ఏం లేదనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా